బిలాస్పూర్ వచ్చేసాము. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మామ్ ఆఫ్ 2. సో ఫైనల్ గా తమ్ముడు పెళ్లి అయితే అయిపోయింది. మేము బిలాస్పూర్ వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే ఇక్కడ వెదర్ కు ఒక నమస్కారం. మా చిన్నోని చూస్తే మీకే అర్థమవుతుంది. ఇగో ఇలా కవర్ చేసేసాను మొత్తం పైనుంచి కింద వరకు. ఆఖరికి ఇగో సాక్స్లు కూడా వేస్తాను గాలికి. అంత చలి ఘోరంగా ఉన్నది ఇక్కడ చలి. మేము వచ్చే 3 days ముందు నుంచి ఇలాగా చల్లగా అయిపోయిందంట. వర్షాలు కూడా పడుతున్నాయి. అక్కడ తెచ్చిన బట్టలు ఆరట్లేదు. లోపలేమో వణుకుతో ఇలా వణికిపోతున్నాం గజగజ. పెద్దోడికైతే స్కూల్ టైమింగ్స్ కూడా చేంజ్ అయిపోయాయి. అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక పావు గంట లేట్ అనమాట. అంటే 7:30కి వెళ్లాల్సింది 7:45కి వెళ్తాడు. 11:12కి రావాల్సింది 12కి వస్తాడు. ఆ చేంజ్ అయితే అయిపోయింది. అండ్ యూనిఫామ్ కూడా చేంజ్ అయిపోయింది. హాఫ్ ప్యాంట్ నుంచి ఫుల్ ప్యాంట్ కి అలాగా. ఇంకా నేను ఊరెళ్లే ముందు మీకు గార్డెన్ చూపించాను కదా, ఈసారి ఏం వేయట్లేదు అని. కానీ మేము ఊరు నుంచి వచ్చేసరికి, అంటే మా వారు ఒక వారం ముందే వచ్చేసారనమాట. పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చారు జాబ్ లో మళ్ళీ జాయిన్ అయిపోవడానికి. సో ఆ వారం అంతా ఆయన ఫుల్ గా మొక్కలు వేయించేశారు. ఇప్పుడు మా గార్డెన్ వ్యూ ఎలా ఉన్నదో మీకు చూపిస్తాను. ఇది వరకు ఈ ఏరియా అంతా ఖాళీగా ఉండేది. సో నేను వచ్చేసరికి ఈ చిన్న మడిలోనేమో పాలకూర వేపించారు. ఆల్రెడీ మొలకలు వచ్చేస్తున్నాయి. ఇంకో 1 week లో ఇవి రెడీ టు ఈట్ అనమాట. ఈ మడి ఇంకా ఆ మడి, ఈ రెండు ఏంటంటే వంకాయ మొక్కలు వేశారు. అండ్ అవి వంగిపోకుండా ఇగో ఒక స్టిక్ పెట్టి దానికి తాడు కట్టేశారు. కొంచెం ఎక్కువ వాటర్ పడినా వంగిపోకుండా ఉంటాయని ఇలా ఇక్కడ వంకాయ మొక్కలు వేశారు. అండ్ ఈ మల్లెపాదు ఉన్నది కదా, దీని పక్కన అయితే ఇలాగా కొన్ని టొమాటో కోసం అని నాటారు. ఆ వంకాయల పక్కనే ఇదిగో ఇక్కడేమో మిరపకాయలు వేశారు. మిరపకాయలు కూడా కొంచెం ఎక్కువే వేశారు. మామూలుగా ఇది వరకు మేము వేసినప్పుడైతే ఫుల్గా మిరపకాయలు వచ్చేవి. మాకు కాకుండా మా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి కూడా సరిపోయే అంత. దీనికి కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా మిరపకాయలు ఎక్కువ రావాలంటే ఇలా ఎదిగిన తర్వాత ఈ పైన ఇది ఉన్న చూసారా మొదలు, ఇది ఇలా తుంచేస్తే సైడ్ నుంచి ఇంకో కొమ్మలు వచ్చి గుబురుగా వచ్చి ఎక్కువ మిరపకాయలు వస్తాయి అన్నమాట. ఇంకొంచెం ఎదిగాక ఇదంతా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఇలా బతికాయంటే దగ్గరలో ఒక 6 నెలలు లేదా మాక్సిమం 1 year వరకు ఈ కూరగాయలు ఏం కొనక్కర్లే. వంకాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ కూడా వేశారు. ఈ టొమాటోలు ఏంటంటే సీజన్ బట్టి, ఇప్పుడు శీతాకాలం అయిపోయిన తర్వాత చచ్చిపోతాయి, అవే ఎండిపోతాయి అన్నమాట మొక్కలు. ఆ తర్వాత మళ్ళీ సమ్మర్ సీజన్ తెచ్చి వేసుకుంటే బతుకుతాయి. ఇవన్నీ కూడా టొమాటో వేశారు. అండ్ అక్కడికి వచ్చేసరికి ధనియా అంటే కొత్తిమీర వేయించారు. ఇదంతా ఇటు వచ్చేస్తే ఈ సపోటా అండ్ ఇదేమో కాశీరేగిపల్లి మొక్క లాస్ట్ ఇయర్ వేయించాము. ఇక్కడ ఖాళీగా మిగిలి ఉన్న మొత్తం ప్లేస్ అంతా టొమాటోలతోనే నింపించేశారు. అండ్ ఆనియన్స్ ఇవేంటంటే మేము వెళ్ళక ముందే ఇంట్లో ఆనియన్స్ పాడైపోతుంటే అవి తీసుకొచ్చి పాతేసామన్నమాట. దాని నుంచే బోల్డ్ అంత గ్రాస్ వచ్చింది. ఆ ఉల్లిపాయల కింద నుంచే బోల్డ్ అని చిట్టి ఉల్లిపాయలు కూడా వస్తాయి. అవేమో అరటి చెట్లు లాస్ట్ ఇయర్ వేసాము. ఇంకా పళ్ళు గట్ట ఏం రాలేదు, అవి అలాగే ఉన్నాయి ఇంకా ఈ పుదీనా కూడా ఇదైతే వర్షాకాలంలో వేసాము, బాగానే అంటుకున్నది. ఈసారి చిన్న చిన్న ముక్కలు తీసి ఇక్కడ అక్కడ వేస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది. బిర్యానీలోకి ఇంకా చట్నీలు చేసుకోవడానికి చాలా బోల్డ్ అంత వస్తుంది. మొత్తం మా గార్డెన్ అంతా గ్రీనరీతో నిండిపోయింది. ఇప్పుడు మెయింటైన్ చేయాలి పిల్లల్ని చూసుకుంటూ. మెయిన్ ఏంటంటే నీళ్లు పోయడం ఒకటే కాదు, వాటికి టైంకి మాన్యూరు ఇంకా ఫెర్టిలైజర్స్ అవన్నీ వేయడం. అది కూడా నేను ఇంట్లోనే రెడీ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్స్ చేసేటప్పుడు అవి కూడా షేర్ చేస్తాను, ఎలా ప్రిపేర్ చేస్తాను, లిక్విడ్ది ఫెర్టిలైజరు అవన్నీ. ఇంకా చిన్న చిన్న పిందెలు స్టేజ్లో ఉన్నప్పుడైతే మా కిట్టు ఇది వరకు మొత్తం పీకేసేవాడు అనమాట. చిన్న చిన్న టొమాటోలు అన్ని కోసుకొచ్చేవాడు. ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు కదా, వాడి నుంచి కాపాడుకోవాలి పేకకుండా. ఇంకా ఈ రోజైతే ఈయన ఆఫీస్లోని ఏదో చిన్న పార్టీ ఉన్నదంట. సో నైట్కి అక్కడికి వెళ్ళాలి.
రోజు పళ్ళన్నీ ఎలాగో మీకు తెలిసినయే కదా. సో పార్టీ కోసం నేను స్కిన్ కేర్ అవన్నీ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా పిల్లలు పుట్టిన తర్వాత అసలు అవే అవ్వట్లేదు స్కిన్ కేర్ చేసుకోవడం. సో చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజే ఫేషియల్ చేసుకోవాలనుకుంటున్నాను, అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే. అది ఎలా చేసుకుంటాను ఏంటి అనేది చూపించేస్తాను. సో ఫేషియల్ ఎప్పుడు చేసుకోవాలన్నా సరే హెడ్ బాత్ చేసిన నాడే చేసుకోవాలి, అప్పుడే ఫేస్ కొంచెం క్లీన్ గా ఉంటది. లేదంటే హెడ్ కి ఆయిల్ పెట్టుకుంటాం కదా హెయిర్ కి, అదంతా ఇలా వచ్చి ఎంత ఫేషియల్ చేసినా సరే ఆ గ్లో ఉండదు అనమాట. నేనైతే ఫేషియల్ టోటల్ 5 స్టెప్స్ లో చేసుకుంటాను. అందులో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. క్లెన్జింగ్ ఏమో నేను పచ్చి పాలతో చేస్తాను. మెత్తగా ఉన్న కాటన్ క్లాత్ అయినా లేదా కాటన్ అయినా తీసుకొని పాలల్లో ముంచి సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయడమే. ఇలా పచ్చి పాలతో మసాజ్ చేయడం వల్ల స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతా క్లెన్స్ అయిపోతుంది. ఫేషియల్ ఎప్పుడు చేసుకున్నా సరే ఫేస్ వరకే చేయకుండా కాస్త మెడకి కూడా చేసుకుంటే కొంచెం ఈవెన్ టోన్ లా అనిపిస్తుంది. లేదంటే ఫేస్ ఒక కలరు మెడ ఒక కలరు అలా కనిపిస్తుంది. ఫేషియల్ చేసుకునేటప్పుడే కాదు, నార్మల్ గా రోజు పాలు వస్తాయి కదా, అప్పుడు పచ్చి పాలు కొన్ని పక్కన పెట్టుకొని ఇలా రోజు మొక్క మీద తుడుచుకుంటూ ఉంటే స్కిన్ చాలా సాఫ్ట్ గా అవుతుంది. నా 2 పిల్లలకి మంత్ లో కనీసం ఒక్కసారైనా పాలతో స్నానం చేయించేదాన్ని. అంటే మొత్తం పాలన్నీ వేసి కాదు, జస్ట్ పాలు కొంచెం వాటర్ లో మిక్స్ చేసేసి చేయించడం వల్ల వాళ్ళ స్కిన్ కూడా చాలా మాయిశ్చరైజ్డ్ గా స్మూత్ గా అనిపిస్తుంది. క్లెన్సింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టీమింగ్. కానీ ఇంట్లో ఎవరికైతే స్టీమర్ అవైలబుల్ గా ఉండదో వాళ్ళు ఇలాగా ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ పెట్టి ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. హాట్ వాటర్ తో ఇలా చేయడం వల్ల పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత స్క్రబ్ చేసినప్పుడు డీప్ గా క్లీన్ అవుతుంది. ఇప్పుడు నేను చేసేదంతా జాబ్ చేసేటప్పుడు చేసుకునేదాన్ని వీక్లీ వన్స్. అప్పుడంటే ఖాళీగా ఉండేదాన్ని, నా మట్టి నేను బోల్డ్ అంత టైం ఉండేది. ఇప్పుడైతే పెళ్ళైన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటున్నా నాకు నేనుగా చేసుకోవడం. స్టీమింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ స్క్రబ్బింగ్. ఈ స్క్రబ్ కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. బయట మార్కెట్ లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ నేను హోమ్ మేడ్ వి చేసుకుంటున్నాను కాబట్టి కాఫీ యూస్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ కాఫీ, 1 టీ స్పూన్ షుగర్ అండ్ అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి బాగా కలిపేసి ఫేస్ కి స్క్రబ్ చేసుకోవడమే. ఇదే కాకుండా ఓట్స్ హనీ కలిపి కూడా ఒక స్క్రబ్ లా చేసుకోవచ్చు. స్క్రబ్బింగ్ కూడా చాలా సాఫ్ట్ గా చేయాలి, సర్క్యులర్ మోషన్ లో చేయాలి. స్కిన్ పూర్తిగా స్క్రబ్ చేసేసిన తర్వాత చాలా స్మూత్ గా అనిపిస్తుంది. సో స్క్రబ్బింగ్ తర్వాత మనం మాస్క్ అయితే వేసుకోవాలి. అది ముల్తాని మట్టి వేసుకోవచ్చు, బేసన్ది వేసుకోవచ్చు, ఏదైనా సరే రోజ్ వాటర్ లో లేదా నార్మల్ వాటర్ లో లేదా మిల్క్ లో కూడా కలిపి వేసుకోవచ్చు. అది మన మీద బేస్ అయి ఉంటది. మాస్క్ వేసేసుకున్న తర్వాత అది ఆరుతూ ఉన్నప్పుడు వైట్ గా బ్లాక్ గా అలా కనిపిస్తూ ఉంటుంది కదా, తడున్న దగ్గర బ్లాక్ గా అలాగా. అప్పుడు నాకైతే అరుంధతి మూవీలో దెయ్యం ఉంటది చూసారా, అది గుర్తొస్తుంది. ఇప్పుడైతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను చాలా ప్రిసైజ్ గా చెప్పాను నేను ఏం చేసుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను ఫేషియల్ అని. పూర్తి ఫేషియల్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఫేషియల్ వేసుకుంటుంటే మా వాడు వెనక ఏం చేస్తున్నాడో చూడండి. అంత అలాగా అయిపోతుంది. ఇది దీనికి రబ్బర్ బ్యాండ్ చేశాను. నేను ఎలా ఉన్నాను? బాగున్నానా? దెయ్యంలా లేనా? పోన్లే, భయపడద్దు. నేను ఇందాక చెప్పాను కదా అరుంధతి మూవీలో దెయ్యం పాగుతూ ఉంటది గోడల మీద అని, అది ఈ లుక్కే. మాస్క్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నాను కూల్ వాటర్ తో, సో దట్ ఓపెన్ అయిన పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఫేషియల్ లో లాస్ట్ స్టెప్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం. ఇప్పుడు కానీ మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే ఫేస్ చాలా డ్రైగా అయిపోతుంది. నా దగ్గర అయితే మామా ఎర్త్ ఉన్నది, సో అదే అప్లై చేస్తున్నాను. నేచురల్ మాయిశ్చరైజర్ అయితే వెన్నపూస, కాకపోతే నైట్ పార్టీ ఉన్నది కాబట్టి మళ్ళీ వెన్నపూస రాస్తే జిడ్డు గా అయిపోతుందని నేను మామా ఎర్త్ది యూస్ చేస్తున్నాను. సో ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసినప్పుడు కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా సర్క్యులర్ మోషన్స్ లో లోపలికి ఇంకిపోయేలా మసాజ్ చేయాలి. మొత్తం ఫేషియల్ అంతా ఈ 5 స్టెప్స్ తోని అయిపోయింది. క్లెన్జింగ్ తర్వాత స్టీమ్ పెట్టాలి, ఆ తర్వాత స్క్రబ్, ఆ తర్వాత మాస్క్ అండ్ లాస్ట్ లో మాయిశ్చరైజేషన్ అనమాట. ఈవినింగ్ పార్టీకి అయితే రెడీ అయిపోయా ఫేస్ కి. ఇప్పుడు హెయిర్ వచ్చేసి నేను ఫిష్ టైల్ వేసుకుందాం అనుకుంటున్నా. ఇది వరకు బోల్డ్ అంతా జుట్టు ఉండేది, ఇప్పుడు కొంచెం హెయిర్ మిగిలిన కొంచెం హెయిర్ ఎలా వస్తుందో చూద్దాము. ఫైనల్ గా డ్రెస్అప్ అయితే అయిపోయాను అండ్ నా ఫేవరెట్ ఈతపాయల జడ కూడా వేసేసుకున్నాను. జడ ఇప్పుడు చాలా సన్నం అయిపోవడం వల్ల కాస్త వాల్యూమ్ తో కనిపించాలని జడంతా వేసేసాక ఇలా లాగానమాట. కొంచెం లావుగా వచ్చింది, చూడ్డానికి కూడా బాగుండేలాగా. ఇటు సైడ్ పార్టీలకి గట్ట పువ్వులేం పెట్టుకోరు, అందుకని జడ బోసిగా ఉన్నదని క్లిప్స్ పెట్టేశాను. తమందరం రెడీ అయిపోయిన తర్వాత పార్టీకి అయితే రీచ్ అయిపోయాము. పార్టీ అయితే హోటల్లో అనమాట. సో ఎంటర్ అయిన వెంటనే బోల్డ్ అని బెలూన్స్ ఉంటే ఇంకా పిల్లలు వాటి
వాటితోనే ఆటలు స్టార్ట్ చేశారు. ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వక ముందే అక్కడున్న బెలూన్స్ అన్ని పీకేసి వాటితో ఎలా పడితే అలా ఆడుతున్నారు వీళ్ళిద్దరూ. కార్యక్రమం మొదలైనంత వరకైనా డెకరేషన్ ఉండాలి కదా, అందుకని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను పిల్లల్ని. అయినా కూడా వీడు ఆ చేతులకి కాస్త రెస్ట్ ఇవ్వకుండా టవర్లు కట్టేస్తున్నాడు బాటిల్స్ తోని. పార్టీస్ లోని లేదంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా షాపింగ్ చేస్తున్నప్పుడు పిల్లలు కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఉంటారు. ఆ ఎగ్జైట్మెంట్ కి అల్లరి అని పేరు పెట్టేసి వీడు చాలా హైపర్ యాక్టివ్, చాలా అల్లరి చేస్తాడు అని పేర్లు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. ఎవరో ఏదో అన్నారని పేరెంట్స్ పాప మా చిన్న చిన్న పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు. చాలా సార్లు అబ్జర్వ్ చేశాను చాలా పార్టీస్ లో గట. నాకు అనిపిస్తూ ఉంటది కొట్టడం ఎందుకు, చిన్న పిల్లలే కదా అల్లరి చేసేది, పెద్దవాళ్ళు అయితే సైలెంట్ గా కూర్చుని ఉంటారు, లెట్ దెమ్ ఎంజాయ్ దియర్ చైల్డ్హుడ్ అని అనాలనిపిస్తూ ఉంటది. సర్లేండి టాపిక్ అయితే డైవర్ట్ అయిపోతున్నాము. ప్రెసెంట్ పార్టీకి వచ్చేస్తే ఇందాక నుంచి పార్టీ పార్టీ అంటున్నాను కదా, అది రిటైర్మెంట్ పార్టీ. హస్బెండ్ వాళ్ళ బాస్ రిటైర్ అవుతున్నారు. సో మొత్తం డిపార్ట్మెంట్ అందరూ కలిసి అతనికి పార్టీ ఇస్తున్నారు. మీన్ ఫేర్వెల్. 7 గంటలకి స్టార్ట్ అవ్వాల్సిన పార్టీ నెమ్మదిగా 9కి స్టార్ట్ అయింది. బాస్ వాళ్ళ వైఫ్ ని స్టేజ్ మీదకి పిలిచేసి వాళ్ళకి వెల్కమ్ చెప్పి తర్వాత అందరూ వాళ్ళతో పాటు ఉన్న స్వీట్ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు అందరితో. ఈ లోపే స్టార్టర్స్ అవన్నీ సర్వ్ చేసేసారు. హరబర కబాబ్, క్రిస్పీ కార్న్ అండ్ పన్నీర్ వెజ్ లో అయితే. నాన్ వెజ్ లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మాక్టైల్స్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఎక్కువ లెమన్ మొజిటో ప్రిఫర్ చేస్తాను. స్టార్టర్స్ అయిపోయి సూప్ కూడా వచ్చేసింది అండ్ అందరూ వాళ్ళ స్వీట్ మెమరీస్ షేర్ చేసేసుకున్న తర్వాత బాసే మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆయన స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత శాలువా కప్పి సన్మానిస్తున్నారు. చేస్తున్న కొలీగ్స్ అందరూ కలిసి బాస్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఇంకా సన్మానం అంతా అయిపోయిన తర్వాత గిఫ్ట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. స్టేజ్ మీద ఏం జరుగుతున్నా సరే వీళ్ళకి అస్సలు సంబంధం లేదు. వెనక్కి వెళ్ళిపోయి చక్కగా బాల్స్ తోని ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఫంక్షన్ లో కూడా ఫన్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లేడీస్ అందరితో గేమ్ ఆడిపిస్తారనమాట. మాక్సిమం మ్యూజికల్ చైర్ అండ్ హౌసీ నడుస్తుంది. ఇప్పుడైతే ఓన్లీ హౌసీ పెడతారు. అందులోనే 2 టైప్స్ అందరం ఆడేలాంటి హౌసీ అండ్ మ్యాడ్ హౌసీ అంటారు. ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ ఆడిస్తారనమాట. ప్రస్తుతం అయితే నార్మల్ హౌసీ నడుస్తుంది. వాళ్ళు చెప్పిన రూల్స్ అన్ని నోట్ చేసుకుని పెట్టుకుంటాను నేను టిష్యూ పేపర్ మీద, మళ్ళీ మర్చిపోతానని. స్పెషల్ గా నోట్ చేసి పెట్టుకోవడం ఎందుకంటే అక్కడలాగా మనకి లైన్లు హౌసీ ఉండదు. ఇంకా దేవరాని, జటాని అని, ఇంకా స్టార్ అని చాలా రూల్స్ ఉంటాయి. అందుకని కాస్త అలవాటు అయినంత వరకు రూల్స్ అన్ని ఒక పేపర్ మీద రాసి ఉంచుకుని ప్రతి నెంబర్ చెప్పేసరికి చెక్ చేసుకుంటూ ఉంటాను నాది అయ్యిందా లేదా అని. అంత చెక్ చేసుకుంటూ చూస్తూ ఆడితే దేవరాని అనేది ఒకటి నా టికెట్ లో కంప్లీట్ అయింది. సో ఒక గిఫ్ట్ వచ్చింది. సెకండ్ ది మ్యాడ్ హౌస్ కూడా ఆడేసాము. అది ఆడిన తర్వాత డిన్నర్ స్టార్ట్ అయిపోతే ఇంకా లేట్ అయిపోతుందని డిన్నర్ కంప్లీట్ చేస్తాము. ఇక్కడైతే నా ఫేవరెట్ రస్మలై కూడా పెట్టారు. పన్నీర్ అయితే ప్రతి ఫంక్షన్ లోనూ కామన్ గా ఉండేదే. అండ్ రైస్ ఐటమ్ భిండి కుర్కురే ఇంకా మూంగ్ దల్ హల్వా అయితే అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్. నలుగురం డిన్నర్ కంప్లీట్ చేసేసి ఐస్ క్రీమ్ కూడా తినేసి గిఫ్ట్లు ఎప్పుడెప్పుడు ఇస్తే తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చా అని అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పటికే రాత్రి 11:30 అయ్యింది. మా ఇంట్లో నార్మల్ గానే త్వరగా పడుకుని త్వరగా లేచే అలవాటు. ఇక్కడ అందరూ నైట్ ఔల్స్ అనమాట. అసలు సోషలైజ్ అవ్వట్లేదని ఇంకా ఒకసారికి నైట్ టైం లెగిసి ఉంటే ఏమవుతుందా అని ట్రై చేద్దామని వచ్చాము. కానీ నిద్ర అయితే ఫుల్ గా మూసేస్తుంది. నెక్స్ట్ డే మా పెద్దోడికి స్కూల్ హాలిడే అనమాట. అందుకనే కొంచెం ధైర్యము, లేట్ గా లెగిసినా ఏం పర్వాలేదులే అని. పార్టీలో అందరి డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. 2 రకాల హౌసీలు ఆడాము. ఒక హౌసీలో అయితే నాకు వచ్చింది గిఫ్ట్ అండ్ ఇంకొక హౌసీలో అయితే మా ఇంకొక అత్తయ్య గారికి వచ్చింది. అత్తయ్య అని ఇంత స్పెషల్ గా ఎందుకు అన్నానంటే వారు ఇక్కడ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అత్తయ్య మావయ్య మాతో ఉంటే ఆయన్ని ఎంత కేరింగ్ గా చూసుకునే వాళ్ళో అంతకంటే ఎక్కువ కేరింగ్ గా చూసుకునే వాళ్ళు. అందుకే వాళ్ళంటే మాకు అంత స్పెషల్. పార్టీ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసాము. ఇగో మాకు వచ్చిన గిఫ్ట్ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తా ఏమొచ్చిందో. యాక్చువల్ గా నాకు గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. ఏ గిఫ్ట్ వచ్చిందో. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నది, బరువుగా ఉంది. ఓపెన్ చేస్తావా? ఓ గ్లాస్ స్టోరేజ్ జార్. నా దగ్గర లేదులేండి ఇది. నా బాధ గిఫ్ట్ ఓపెన్ చేయడం అయితే ఆడి బాధ బెలూన్స్. కిట్టు పార్టీ బాగా ఎంజాయ్ చేసావా? పెద్దగా ఇచ్చారు, బాగుంది. ఇక్కడ చిన్న విండో లాగా కూడా ఇచ్చారు గ్లాస్ ది, లోపల ఏముందో తెలియడానికి. ఇలాంటివి 3 1 2 and 3. 1 balloon, 2 balloon, 3 balloon, 4 balloon. Yellow balloon. అయితే వ్లాగ్ రోజంతా అయిపోయింది. ఇప్పుడైతే టైం 12
12:48 అవుతుంది. తర్వాత రోజు కూడా వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా పడుకుని రేపు ఎంజాయ్ అనమాట. సండే లేట్గా లేచిన గొడవ లేదు. బాయ్ బాయ్. 1000 మంది సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు, నిన్ననే అయ్యారు. ఇగో నాకు గిఫ్ట్ కూడా వచ్చింది ఈరోజు. బాయ్ బాయ్. గిఫ్ట్ కూడా వచ్చింది గిఫ్ట్. సరే బాయ్ బాయ్.